పత్రిజీ ధ్యాన మహాయాగం. మనం సత్యదర్శనంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఏర్పాటు చేసిన యజ్ఞాలు, చక్రాలు, యాగాల గురించి మాట్లాడుకుంటున్నాం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం. వివిధ సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా వీటి ప్రత్యేకతలు ఏంటి, పత్రిజీ మనతో ఏమేం చేయించారు, మరి ఇప్పుడు మనం చేసే పత్రిజీ మహాయాగం ఏమిటి, అందులో పార్టిసిపేట్ చేస్తే ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి అనేటివి సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమంలో మనకు చాలా అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు PSSMలో ఎప్పటి నుంచి ఉన్నారు సార్? ఏ యజ్ఞం నుంచి, యాగం నుంచి ఉన్నారు? అంటే యాగాలంటే ఇప్పుడు కానీ యజ్ఞం, ఏ యజ్ఞం నుంచి ఉన్నారు మీరు? అంటే నేను యాక్చువల్గా అయితే నేను వృత్తిరీత్యా కార్మిక శాఖలో పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వంలో ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రం మారుతూ ఉంటుంది అనమాట. నేను 2005 నుంచి 2010 వరకు హైదరాబాద్లో ఉన్నానమాట. మీ ఆఫీసులో అంటే మీ ఆ జాబ్లో భాగంగా ఇక్కడ ఉన్నారు. అప్పుడు 2007లో మెహదీపట్నంలో బ్రహ్మర్షి పత్రిజీ గారు డైరెక్ట్గా ఒక 2 రోజుల ప్రోగ్రామ్ వర్క్షాప్ పెట్టారు ఈ ఆనాపానసతి నేర్పించడానికి. అప్పుడు డైరెక్ట్గా కొంతమంది స్నేహితులతోటి వెళ్ళి నేను అటెండ్ అయ్యాను. అప్పటి నుంచి 2007 నుంచి ఈ PSSM మూమెంట్ తోటి జతపడి ఉన్నాను. అప్పుడు కైలాస్ పురిలో ఎప్పుడైతే మొదటి నుంచి స్టార్ట్ చేశారు 1998 నుంచి 11 సార్లు మనకి ధ్యాన మహాయజ్ఞం జరిగింది. ఆ తర్వాత మహిళా చక్రాలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం యాగాలు చేస్తున్నాం అనమాట. అయితే వీటి గురించి మనం తర్వాత చేస్తాం. కానీ ఎప్పుడైతే పత్రిజీ గారి గురించి ఈ ఆనాపానసతి మనం ప్రాక్టీస్ చేస్తున్నామో పత్రిజీ గారి గురించి కూడా కొంత తెలుసుకోవాలని పత్రిజీ గారి గురించి తెలుసుకోవడం జరిగింది. పత్రిజీ గారు 1947లో బోధన్లో పుట్టారు. తర్వాత ఆయన అగ్రికల్చర్ PG చేశారు. తర్వాత కోరమండల్ ఫెర్టిలైజర్లో పనిచేశారు. 1990లో ఆయనకి ఈ పిరమిడ్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్ చేస్తూ తర్వాత 91లో ప్రథమ పిరమిడ్ కర్నూలులో నిర్మించారు, బుద్ధ పిరమిడ్. తర్వాత ఉరవకొండలు మళ్ళీ సెకండ్. ఆ తర్వాత ప్రతి జాగాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో కూడా ఆయన సంస్థలు చేశారు. ఆయనకు మెయిన్ ఆశయాలు ఏంటంటే ధ్యానం జగత్, అహింసా జగత్, శాకాహార జగత్, వీటి గురించి విస్తృత ప్రచారం చేశారు. వీటి గురించి ఇంటర్నేషనల్ విశ్వశాంతి కోసం ఈ ధ్యాన యాగము ఈ తర్వాత చక్రాలని చేస్తూ ఉండేవారు అనమాట. అంటే ఇది ఇన్నర్ మీనింగ్. వాటి గురించి మనం మళ్ళీ తర్వాత. సార్, మరి ఇప్పుడు గతంలో మీరు ఒక ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచి కూడా బయట ఎన్నో యజ్ఞాలు, చక్రాలని, కాలచక్రం అని వేశారని విన్నాం కదా మనం. సో బయట జరిగిన యజ్ఞాలు, చక్రాలకి దీనికి సంబంధం ఏమైనా ఉందా? దానికన్నా ముందు ధర్మచక్రము అంటారు కదా, ఏంటి సార్ అది? దాని గురించి చెప్పండి. ధర్మచక్రం అంటే ఇప్పుడు బుద్ధ భగవానుడు ఎప్పుడైతే అతనికి ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం జరిగిందో, ఆయన ఆ జ్ఞానోదయం జరిగిన తర్వాత అది ఏది ఆ కార్తీక పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమి రోజు జరిగిన తర్వాత అతను సంతోషంతో అతను పూర్తి పాత జన్మలను చూసుకొని తర్వాత ఇంకో జన్మ లేదని తెలుసుకొని అసలు ప్రపంచంలో ఉన్న దుఃఖాలకు కారణం ఏంటి తెలుసుకున్నాడు. కానీ మరి అది తెలుసుకున్న దాన్ని మలుపు తిరపడం, అంటే ప్రజల వైపు మలపడానికి ఫస్ట్ నేను ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తాడు. అప్పుడు అతనికి అంతర్దృష్టితో తెలిసిపోద్ది. ఎవరైతే అతనితోటి సాహచర్యం చేసి 5 శిష్యులు ఉంటారు, వాళ్ళు ఈయన బోధనం ఒకసారి సుజాత బోధనం పెట్టడం మొదలు పెట్టంగానే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. నువ్వు సన్యాస తపస్సు పూర్తిగా కరెక్ట్ పద్ధతిలో చేయట్లేదని. వాళ్ళకే నేను ముందు చెప్పాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు సారానాథ్లో ఉంటారు. అయితే సారానాథ్కి వెళ్తాడు ఆషాఢ పౌర్ణమి రోజు. ఆషాఢ పౌర్ణమి ఇప్పుడు కూడా వాళ్ళు బౌద్ధులకి అది సెకండ్ పెద్ద పండగ అనమాట, బుద్ధ పౌర్ణమి తర్వాత. ఆ రోజు అతను ఈ 4 ఆర్య సత్యాల నుంచి 8 అష్టాంగ మార్గాల గురించి చెప్పాడనమాట. దాన్నే ధర్మచక్ర
ప్రవర్తన పరివర్తన అంటే వీల్ ఆఫ్ చేంజ్ ఆర్ వీల్ ఆఫ్ లిబరేషన్ అన్నమాట. వీల్ ఆఫ్ లిబరేషన్, వాహ్ చాలా బాగుంది. అది చెప్పాడు కదా. అయితే ఆ దాని గురించే ఎప్పుడైనా ఈ ప్రపంచంలో వేరే ఏదైనా మార్పు జరిగితే ఆ మార్పు జరుగుతుందని సూచించేదానికి ఈ చక్రాన్ని ఉపయోగిస్తాం. అయితే మన పత్రిజీ గారు కూడా ఈ ధర్మచక్రాన్ని మనం చక్రంగా ఇప్పుడు మహాచక్రంగా మనం ప్రవర్తించింది. ఎందుకంటే ఈ కలియుగం అనేది యుగాంతంకి వస్తున్నది. యుగాంతానికి వచ్చినప్పుడు ఈ కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం రావచ్చు. దానికోసం ఏంటంటే ఇక్కడ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ మార్పుల్ని సూచించే కాలచక్రము ధర్మచక్రాన్ని మనం ఈ పత్రిజీ గారు తీసుకున్నారనమాట. ఈ పత్రిజీ గారు ఈ ధర్మచక్రాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ పత్రిజీ గారు చేసిన ఎక్స్పెరిమెంటల్లో ఆయనకి 1997లో తిరుపతిలో జరిగినప్పుడు అతనికి బ్రహ్మర్షి అని ఒక బిరుదు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే అతను బ్రహ్మర్షిగా ఎదిగాడు కాబట్టి. బ్రహ్మర్షిగా ఎదగడము అంటే ఏంటి, బ్రహ్మను ఆత్మను పూర్తిగా తెలుసుకోవడం, అంటే తన యొక్క ఆత్మ బ్రహ్మతో లీనమైందని తెలుసుకోవడాన్ని బ్రహ్మర్షి. సో అందుకని ఎప్పుడైతే బ్రహ్మర్షి ఉంటే ఆ బ్రహ్మర్షి యొక్క ఆశయం ఏముంటుంది, ప్రపంచ శాంతి విశ్వశాంతి కోసం ఏం చేయాలి అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం, అంటే వసుదైక కుటుంబం. తర్వాత ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు మన పత్రిజీ గారు ఎంతోమందితో ప్రజలతో రియాక్ట్ అయిన తర్వాత తెలుసుకున్నది ఏంటి అంటే ప్రజలందరూ మానసిక సమస్యలు, భౌతిక సమస్యలు అంటే రోగాలు, తర్వాత మానసికంగా సంక్లిష్టతలు, రుగ్మతలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటికి ఒకటే మందు అన్నమాట. అది ఏంటంటే ఆనాపానసతి అనే ఒక ధ్యానం. ఇది బుద్ధుడు ఏదైతే డిస్కవర్ చేసిన ధ్యానాన్ని ఆయన బయటికి తీసుకొచ్చి దాన్ని మెల్లగా ప్రచారం చేస్తున్నప్పుడు మళ్ళీ ఆయనకి ఏం తెలిసిందంటే మనము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో ఆయన తెలుసుకున్నది ఏంటంటే పిరమిడ్ కింద ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఎనర్జీ కాస్మిక్ విశ్వశక్తి చాలా ఎక్కువగా ధారావాహకంగా ప్రవహిస్తున్నది అనమాట మన బాడీలో. అంటే ఆనాడు బుద్ధుల వారు ప్రబోధించిన ఆనాపానసతిని వారి టీచింగ్స్ ధర్మచక్ర పరివర్తనని ఒక మంచి డిజైన్డ్ ప్రోగ్రామ్ లాగా అందించి చేసుకుంటున్నాడు. సార్ దీని గురించి చర్చిద్దాం, మనం ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. వెయిట్ చేస్తున్నారు. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే వెంకటేశ్వర్లు సార్, అడగండి. సార్ 2 క్వశ్చన్స్. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు యాగము అంటే ఇన్నా సార్, మహాయాగము అంటే ఏమిటి అదొకటి. రైట్, ఇవాళ టాపిక్ అదే సార్. ఇంకొకటి మానవునికి శరీరం ఒకటే అనుకున్నాము, ఇప్పుడు 7 శరీరాలు అనుకుంటున్నాము. 7 శరీరాలు ఏమిటి, వాటి డ్యూటీ ఏమిటి? రైట్, ఈరోజు అల్టిమేట్ ప్రశ్న అడిగారు, వాటికి సంబంధించిన విషయాలే చెప్పబోతున్నారు ఇవాళ. సో ఇదంతా కంటిన్యూగా వింటూ ఉండండి సార్ ఎపిసోడ్, ఓకేనా? రైట్, ఎండింగ్ లో మాట్లాడదాం మళ్ళీ డీటెయిల్ గా. రైట్, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, మనం అంటే చర్చించబోయేది ముందే ప్రశ్న అడిగారు, ఇది టెలిపతి. ఇప్పుడు కరెక్ట్. వెంకటేశ్వరరావు గారు అన్నట్టు ఏంటి, యాగము మహాయాగం, చక్రము మహాచక్రం, యజ్ఞము మహాయజ్ఞం, శరీరము ఒకటే. 7 శరీరాల గురించి ముందు, దాని తర్వాత ఈ మూడింటి గురించి ఇప్పుడు ధర్మ చక్ర పరివర్తనకు వీటికి లింక్ అది చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు వైదిక సంస్కృతి అంటే వైదిక సంస్కృతిలో యజ్ఞం గురించి చెప్తారు. యజ్ఞం అంటే ఒక వైదిక ప్రక్రియ, వైదిక సంస్కారం. ఏం చేస్తారు అంటే భగవంతుడిని ప్రీతి చేసుకోవడం కోసం, భగవంతుడి అనుగ్రహం కోసం ఏదైనా ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి. ఒక కోరిక ఏంటంటే ఇప్పుడు రాజ్యంలో సుభిక్షంగా లేదు, వర్షాలు పడాలి, పంటలు పండాలి. అప్పుడు రాజు ఏం చేస్తాడు, ఒక యజ్ఞం చేస్తాడు. ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ కూడా వర్షాలు పడకపోతే ఒక యజ్ఞం చేశారు అప్పుడు. సో యజ్ఞం అనేది మెయిన్గా ఏంటంటే భగవంతుడిని, దైవాన్ని ప్రీతి చేసుకొని ప్రసన్నం చేసుకోవడానికి చేసే క్రియ అనమాట. దీంట్లో ఏంటంటే యజ్ఞంలో వనమూలికలు, తర్వాత నెయ్యి, తర్వాత సాంబ్రాణి ఇవన్నీ వేసి స్వాహ అంటాం మనం. అంటే దాంట్లో ఏంటంటే వాటిని ఆహుతిగా ఇచ్చి మన కోరికను నెరవేర్చుకోవడం కోసం చేసేది యజ్ఞం. ఈ యజ్ఞంలో కూడా ఏంటంటే ప్రపంచ శాంతి, లేకుంటే ప్రజల శాంతి, ప్రజల సౌఖ్యం కోసం కోరుకొని చక్రవర్తులు యజ్ఞం చేస్తారు ఇలా. కానీ యాగము అంటే ఏంటంటే, యాగం అంటే ఒక పర్టికులర్గా అసలు ఈ ప్రక్రియలో ఏంటంటే దేవుళ్ళు తన రక్షణ కోసం, తర్వాత తన యొక్క దేవత్వంలో తెలుసుకోవడం కోసం, దైవత్వం అంటే ఏమిటి,
తర్వాత దానిలో యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం అంటే మనిషి తన భౌతిక శరీరానికి తో సంతృప్తి చెందటం లేదు, తన యొక్క మానసిక శరీరంతో సంతృప్తి చెందట్లేదు, తన స్పిరిచువల్ సోల్ అంటే ఆత్మతోటి సంతృప్తి చెందట్లేదు. వీటిలో రకరకాల సమస్యలు ఉంటాయి కదా, వీటిలలో దీని గురించి మనకు ఒక సొల్యూషన్ కోసం చేసే దైవ ప్రార్థన కానీ దైవిక ప్రక్రియని యాగం అంటారు అనమాట. అంటే యాగానికి యజ్ఞానికి తేడా ఏంటంటే యజ్ఞములో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక ఒక్కొక్కసారి మనకి జనరలైజ్ కూడా కావచ్చు, యాగంలో ఏంటి అంటే యాగంలో ఏంటంటే ఒక ధ్యానం అనేది తర్వాత యోగా అనేది కూడా దీంట్లో ఒక ప్రక్రియలో వస్తుంది అనమాట ధ్యానంలో, ఏది ఈ యాగంలో. అదే కాకుండా చక్రము అంటే ఏంటంటే చక్రం అనేది యాక్చువల్గా ఇక మెడిటేషన్ అంటే ధ్యానము తర్వాత యోగా తర్వాత సమాధి తర్వాత ఇవన్నీ ఏదైతే మార్పు కోసం ఏదైతే జరుగుతుంటాయో అంటే అంతర్దృష్టితోటి మనసుని అంటే దైవత్వానికి చేరుకోవడం కోసం మనం ఏం చేయాలి అనేది తెలుసుకునే వాటి అన్నిటిని చక్రంలోకి వస్తాయి అన్నమాట. అంటే ఇది ఒక స్టెప్ ఉంటే యజ్ఞం నుంచి యాగం నుంచి చక్రం ఈ రకాల ఉంటాయి. కానీ వీటిని ఏంటంటే మన పత్రిజీ గారు ఏం చేశారంటే వీటిని ఒక పర్పస్ కోసం ఎప్పుడైతే మనము యజ్ఞం అనేది ఇనిషియల్ స్టేజ్లో మనం ఏంటంటే బేసికల్గా ఎందుకోసం చేశాడు అంటే దీనికి ప్రచారం చేయాలి, అహింసా జగత్ రావాలి, ధ్యాన జగత్ రావాలి, తర్వాత ఇవి రావాలి అంటే ఏంటంటే పాపులారిటీ కోసం అంటే ప్రచారం కోసం ముందు అతను యజ్ఞ సముదాయం అంటారు, యజ్ఞ పూర్ణాహృతి అంటారు. పూర్ణాహృతి అంటే ఏంటి, యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఒక చివరగా ఒకటి వేసి కోరుకుంటాం. ఆయన ఏం కోరుకున్నాడు, తనలాంటి గురువులను తయారు చేయాలి అని. అప్పుడు అది అతని యొక్క మెయిన్ ఉద్దేశం ఉండే, అది యజ్ఞ ఆహుతి. అందుకని అది చాలా మందిని ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరినీ కూర్చేసి వాళ్ళని మీరు యజ్ఞం చేస్తున్నారు, నేను కాదు యజ్ఞం ప్రతి ఒక్కడు చేస్తున్నాడు. యజ్ఞం చేసిన తర్వాత ఏంటి, యజ్ఞం తర్వాత నీకు ఫలం ఏంటి అంటే నువ్వు ఇలాంటి దీని కార్యక్రమాన్ని మీ పిరమిడ్లు కట్టేయండి, తర్వాత మీ దగ్గర కూడా ఇట్లా యజ్ఞాలు చేయండి, చేసి దీన్ని ప్రచారం విశ్వ శాంతి కోసం మొత్తం విశ్వమంతా ప్రచారం చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకొని అలాంటి వాళ్ళను తయారు చేయడానికి యజ్ఞం చేశారు. తర్వాత యజ్ఞంలో ఎప్పుడైతే అయిన తర్వాత ఏం చేశారంటే మన వైదిక సంస్కృతిలో కానీ ఇప్పటికి కూడా మేల్ ఎగోయిజం అనేది ఉంది. మేల్ ఎగోయిజం ఉంది ఇప్పుడు అయితే అది అంటే ఇప్పుడు చాలా తక్కువ తగ్గింది. అయితే దాన్ని కూడా అటాక్ చేయాలి అని మహిళా ధ్యాన యాగాలు, చక్రాలు, మహిళా దాన చక్రాలు. ఎందుకంటే ఈ చక్రంలో ఏంటంటే కాల మార్పిడిలో కాలచక్రం అనేది ఉంటుంది. జననం అయిన తర్వాత జననం, యవనం, తర్వాత వృద్ధాప్యము, తర్వాత రోగము, తర్వాత మరణం. ఇది ఒక చక్రం అన్నమాట. తర్వాత మరణం తర్వాత మళ్ళీ జననం. ఈ చక్రంలో ఉంటాడు. ఈ చక్రాన్ని భవచక్రము అంటారు, లేకుంటే కాలచక్రము అంటారు. ఈ కాలచక్రాన్ని మనం మనిషి దించాలంటే మనిషికి కావాల్సింది ఏంటి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యము, తర్వాత వైరాగ్యము, తర్వాత ముక్తి, విముక్తి, మోక్షం. ఇవన్నీ చావాలంటే మనిషి ఎదగాలంటే ముందు మన చేతిలో ఉన్న 7 చక్రాలు అయితే ఉన్నాయో వాటిని శుద్ధి చేసుకోవాలి. మూలాధార చక్రము, తర్వాత తర్వాత స్వాధిష్టానము, తర్వాత మణిపూరకము, తర్వాత అన్నహాతము, తర్వాత విశుద్ధి, తర్వాత ఆజ్ఞ, సహస్రాలు. ఎప్పుడు ఇవన్నీ చక్రాలు చేసుకున్నాడు అప్పుడు అతను కాలచక్రాన్ని అధిగమించేస్తాడు. కాలచక్రం అయిన తర్వాత ధర్మచక్రం అంటే ఏంటి, ధర్మాన్ని అంటే మనం స్థాపింపజేయాలి. ధర్మాన్ని అంటే ధర్మం అంటే ఏంటి, విశ్వ మానవ సౌభాత్రం అంటే సర్వ మానవ సౌభాత్రం కోసమే ధర్మం చెప్తుంది. ధర్మం అనేది ఏంటంటే ఒక సనాతనంగా వచ్చే ఒక పద్ధతి అనమాట. ఇప్పుడు హిందూ మతం అనేది ఒక ధర్మం కాదు, బౌద్ధ మతం అనేది ఒక ధర్మం కాదు, జైనం అంటే. కానీ మనం ఏం చేస్తున్నాం, రానుగా ధర్మం అంటే ఒక మతం కిందకి వచ్చింది. కానీ మతం అనేది ధర్మం అనేది చాలా డిస్టింక్ట్ అనమాట. ఇప్పుడు ధర్మం అనేది ఏంటంటే అగ్నికి కాలే గుణం ఉన్నది, అది ఒక ధర్మం. అది బౌద్ధ మతస్థికైనా అంతే అవుతుంది. ఒక గుణం అది. ఐషా ఇది మతం అని మతం కాదు, రాంగ్ గా అయింది. అయితే ఆ ధర్మానికి అంటే మనము ప్రపంచంలో మనం ఒక కాలగుణానుగా మనం ఏమి జరుగుతూ ఉన్నది అంటే ప్రిడిక్ట్ చేసేది. అప్పుడు బుద్ధుడు ప్రెడిక్ట్ చేసింది కానీ, ఆ తర్వాత శంకరాచార్యుడు ప్రెడిక్ట్ చేసింది కానీ, ఇంకా వేరే ఎవరైనా ప్రవక్తలు విశ్వం రాను ఒక ఈ
ధర్మం విడిపోయి మతముగా మారి మతోన్మాదముగా జరిగి అల్టిమేట్గా యుగాంతానికంటే ముందు జరిగేది ఏంటంటే మత ఘర్షణలు, మత కల్లోహాలు, మతం గురించి చంపుకోవడాలు, మతం గురించి ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. అవన్నీ చూసాం. అవే ఇంకా ఎక్కువ జరుగుతాయి. కాబట్టి వాటి కోసం అందుకోసమే మనము ఈ కాలచక్రం తర్వాత ధర్మాన్ని స్థాపించాలి. ఇక మతాలు కాదు, అందరం ఏకమైపోవాలి వస్తుంది. దానికోసమే మన పత్రిజీ గారు ఈ మహాచక్రాలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మనం ఏం చేసామంటే, పత్రిజీ గారు దేహాన్ని చాలించిన తర్వాత ఇప్పుడు హాస్టల్గా ఉన్నారు, మన అందరితోటే ఉన్నారు. కాబట్టి ఆయన కోరికలు ఏంటి, కోరికలు నెరవేర్చుకోవడానికి చేసేది యాగం అనమాట. రైట్. పత్రిజీ మిషన్ ఇప్పుడు పత్రిజీ కోరిక అంటున్నా కానీ వారి మిషన్, ఆ విశేషం కోరిక అనొద్దు, ఉద్దేశం. వారు ఏ ఉద్దేశం అయితే ఉద్దేశంతో స్థాపించారో దాన్ని కొనసాగించడం కోసం యాగం చేస్తుంది. వాహ్, ఇది సార్ అల్టిమేట్ డెఫినిషన్. ఇప్పుడు చూసండి, పుత్ర కామిష్టి యాగం చేశారు. పుత్ర కామిష్టి యాగం ఎవరు చేశారు? దశరథుడు చేశాడు. అంటే తర్వాత తరాన్ని కొనసాగిస్తూ రాజ్యాన్ని కాపాడడానికి, ఫ్యామిలీ కోసం కాదు, మనం మళ్ళీ అది అటు వెళ్లకుండా. ఇప్పుడు అతను ఏంటంటే ఏం యాగం ఎందుకోసం చేసిండంటే, అతను తన రాజ్య ప్రజలను సుస్థిర పాలన కోసం ఒక వారసుడు కావాలని, అది తన ఇంటి నుంచి తన ద్వారా రావాలని, అది పుత్ర కామిష్టి యాగం. అలాగే ఇప్పుడు చండీ మహాయాగం అంటే ఇక్కడ కోరిక కోరుతున్నాను అంటే ఉద్దేశం ఏంటి? చండీ మహాయాగం చేసి వర్షాలు కావాలని, పంటలు పండాలని, ప్రజలంతా సమృద్ధి సంపదలతో ఉండాలని చండీ యాగం చేసాం. అలాగే అది కూడా లోక కళ్యాణం కోసమే. ఇక్కడ ఏంటంటే అలా కాకుండా ఎవరైతే కొంతమంది వీళ్ళు ఉంటారు, ఇది భైరవ పూజలు, అది యాగం కిందకి రాదు. పూజలు, శుద్ర పూజలు అవన్నీ వేరే ఉంటాయి. అది వాళ్ళకు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా అధికారము తర్వాత ఇవి రావాలనుకుని చేసుకుంటూ చేసేటి అనమాట. అది అహంకారానికి ఆహారం పోసేటి. ఇంకా చెప్పాలంటే అహంకారానికి ఆహారం భోజనం అదే. సో అలా ఇప్పుడు తర్వాత చక్రం, ఇప్పుడు మనం చక్రం తోటి, ఎందుకంటే మనం మహిళా ధ్యాన చక్రాలు ఎందుకోసం చేసామో మనం చెప్పాము. అంటే మహిళలకు కూడా మనం ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మనం ప్రజల్లో ఇప్పుడు ఏవైతే మన మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్లో 50% కంటే ఎక్కువనే ఉన్నారు మహిళా ధ్యానులు. అవును, 50 ఎబో ఉన్నారు. అది వాళ్ళ ద్వారానే నిజంగా స్ప్రెడ్ అయింది సార్. అవును, వాళ్ళే ధైర్యంగా స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం కొంత అంటే నియరెస్ట్ ఫ్యూచర్లో ఏదైతే మన పత్రిజీ గారి యొక్క ఉద్దేశాలు, ఆశయాలు అయితే ఏవైతే ఉన్నాయో, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, అహింస జగత్తు కంపల్సరీగా వస్తాయి. దాని కొనసాగింపే యాగాలు చేస్తున్నాం అనమాట. వాహ్, ఇది అల్టిమేట్ ఉన్నది సార్. నిజంగా యజ్ఞము అంటే బయట జరిగింది కాకుండా పత్రిజీ ఏంటంటే వ్యక్తిగతంగా తనను తాను సంస్కరించుకొని ఆత్మతో అనుసంధానం అవ్వడానికి ఫస్ట్ లెవెల్. తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఈ ఫిజికలే కాకుండా అన్ని శరీరాలు, ఇందాక శరీరాల గురించి మాట్లాడారు కదా, అన్ని శరీరాలు అన్ని చక్రాలను కూడా శుద్ధి చేసుకుంటూ కాలాతీతంగా ఎదగడం, ధర్మస్థాపన చేయడం. నిజంగానే చక్రాలు ప్రారంభమైనప్పటి నుంచి స్పీడ్గా వర్క్ కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు యాగం అంటే పత్రిజీ మిషన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి యాగాలు చేస్తున్నాం. వాహ్, సో ఈ యాగాలు చేస్తున్నప్పుడు యాగాల వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, ఫలితాలు ఏంటి, అసలు ఎందుకు మనం యాగాన్ని అటెండ్ కావాలి, ఇవి గురించి మనం తెలుసుకుందాం. చక్రాలు, భావచక్రము అని అన్నారు కదా, అలా ఎన్ని చక్రాలు సార్? మనకేమో ఈ స్వాదిష్టాన నుండి సహస్రాల వరకు ఇవి తెలుసు. సో మీరు చెప్పే చక్రాలు ఏంటి? అంటే మనం ఇప్పుడు మన శరీరంలో ఉన్నాయి అంతఃచక్రాలు, వాటిని మనం శుద్ధి చేసుకుంటం వల్ల మనకి ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయము, భగవంతుని అనుసంధానం జరగడానికి. అలాగే చక్రాలు కాలచక్రము, భవచక్రము, కర్మచక్రము, ధర్మచక్రం 4 రకాలు ఉన్నాయి. ఫస్ట్ మనము వాటి భవచక్రం అంటే ఏంటి అని తెలుసు. భవచక్రము అంటే జనన మరణాల గురించి చెప్పేది. ఇప్పుడు శంకరాచార్యులుగా చెప్పారు కదా, పునరపి జననం పునరపి మరణం. మనిషికి ఏంటంటే మనిషి పుట్టుక ఆత్మతోటి, ఒక ఆత్మ అనేది పర్మనెంట్గా ఉండి ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి పోయినప్పుడు అతనికి పుట్టుక జరిగింది. పుట్టుక జరిగిన తర్వాత పెరుగుతున్నాడు, యవ్వనంకి వచ్చిన తర్వాత గృహస్థ జీవనం, తర్వాత వచ్చిన తర్వాత కొన్ని రోగాలు, తర్వాత కొన్ని సమస్యలతోటి అలా జరుగుతున్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది, వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకరోజు
ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాని కోసం వెళ్తాడు. అంటే అప్పుడు మళ్ళీ జననం. ఈ చక్రంలో ఎన్నో వేల జన్మలు తీసుకుంటూ ఉన్నాడు, కానీ అతనికి ముక్తి అన్నది మార్గం కానీ మోక్షం అనేది కానీ జరగట్లేదు. దీని గురించి ఎప్పుడైతే మనం ఈ భవచక్రం గురించి తెలుసుకుంటాం, భవం అంటే సంసారం అంట, భవసాగరం అంటారు, అంటే సంసారం సాగరం. ఆ సాగరంలో ఈదుకుంటూ పోతే ఒడ్డుకి ఎప్పుడు చేరుతాము? ఇక ఈదుడే కానీ చేరులేదు. ఎప్పుడైతే మనం ధ్యానము గురించి తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనము జ్ఞానం గురించి తెలుసుకుంటాం, అంటే ధ్యానము జ్ఞానం, ఎప్పుడైతే జ్ఞానం అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈదడం స్పీడ్ పెరిగిపోయి మనం బొడ్డుకి కంపల్సరీగా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో చేరేసుకుంటాం. అది అంటే భవచక్రాన్ని దాటేస్తాం. వావ్. తర్వాత భవచక్రం తర్వాత ఏంటంటే కర్మచక్రం వెరీ ఇంపార్టెంట్. కర్మ అంటే మన ఆలోచనలతోటి, మన కర్మలతో, అంటే చేతులతోటి, మాటలతో, ఈ మూడిటితోటి చేసే ఏ ప్రక్రియలైనా కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, కర్మఫలం ఉంటుంది. ఈ కర్మఫలం ఉండడం వల్ల జరుగుతుంది ఎట్లా? కర్మఫలము ఉదాహరణకు మనకి ఎలా జరుగుతుందంటే, ఈ భరతుడు ఉన్నాడు కదా, భరతుడు చక్రవర్తి, ఆయన పేరు మీదనే మన భారతదేశం అని వచ్చింది. అయితే భరతుడు ఒక 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? సన్యాసిగా వెళ్ళిపోయి తన కొడుకుకి రాజ్యాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయి ఒక ఆశ్రమం పెట్టుకొని అడవిలో చాలా బాగుంటాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, జంతువులు కూడా ప్రేమిస్తూ ఒకరోజు ఇక్కడ మనం ఒక నది ఒడ్డులో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక గర్భవతి జింక అక్కడికి వచ్చేసేసి ఆ నిధులు ఈదుకొచ్చి జింక పిల్లని ప్రసవించి చనిపోతుంది. ఆయన చాలా బాధపడి దాన్ని తీసుకొచ్చి పెంచుకున్న తర్వాత ఏమైతుంది, కొంచెం పెద్ద పెరిగిన తర్వాత దాన్ని ఒకసారి అడవిలోకి తీసుకెళ్ళినప్పుడు వేరే జింకలు చూసి ఆ జింక భాషలో మాట్లాడారు, నువ్వు అసలు ఇంకా మనుషుల మధ్యలో ఉంటున్నావు అంటే, లేదు మనుషుల దగ్గర ఉంటాను, లేదు. అలా 2-3 సార్లు అయిన తర్వాత ఒకసారి పోయి అర్ధరాత్రి పోయి చూస్తే చాలా జింక మందలు కనబడే వరకు దాంట్లో కలిసిపోతుంది. అది ఇక రావట్లేదు ఆ జింక మీద మమకారంతో నెక్స్ట్ జన్మలో జింకగా పుడతాడు. అతను ఎంతో జ్ఞానిగా ఉండి కూడా తన ఒక్క ఆలోచన జింక ఆలోచనే బంధం అయిపోయి మనసే బంధానికి కర్మబంధం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ కర్మబంధాలని తెంపుకోవాలి అంటే, కర్మబంధం ఎలా తెంపుకుంటాం? మళ్ళీ మనం ధ్యానం ఆత్మజ్ఞానం వచ్చి మన కర్మబంధాలు ఒక్కొక్కటి జరిగిపోతుంది. అంటే కర్మబంధాలు అంటే ఇప్పుడు ఈ జన్మలో మనతో ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో ఏమి తెలుసుకోవడానికి, ఏం నేర్చుకోవడానికి వచ్చామో అవన్నీ నేర్చుకొని క్లియర్ చేసుకోవాలి. అంటే మనం ఉన్న సంచిత కర్మలు ఉన్నాయి కదా, పాత కర్మలు, ఇవన్నిటి కూడా మనం తీసుకుంటానికి ఏం చేయాలి అంటే, మనం ప్రతిరోజు మన కర్మని తొలగించుకోవడానికి మనం కొత్త కర్మలు చేయకుండా ఉండడం కోసం మనం ధ్యాన సాధన చేయాలా, సజ్జన సాంగత్యం చేయాలి, తర్వాత సాహాధ్యాయం చేయాలి. అంటే మనం ఎప్పుడైతే వీటిని మన దీంతో బ్రహ్మ విద్య, ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఉన్నప్పుడు కర్మలు కూడా తెలిపోతాయి. మన భగవద్గీతలో చెప్పింది అదే కదా, అంతే కర్మార్థ జ్ఞానం, అది అలా జరుగుతుంది. అది ఆ కర్మచక్రం అనమాట. ఈ రెండు కాకుండా ఏంటంటే కాలచక్రం ఉంది. కాలచక్రంలో ఏంటి అంటే యుగాలు మారుతూ ఉన్నాయి. ఫస్ట్ త్రేతాయుగం వచ్చింది, ద్వాపర యుగం వచ్చింది, తర్వాత అంటే సత్యయుగం వచ్చింది, సత్యయుగం తర్వాత 3 వచ్చిన తర్వాత కలియుగం వచ్చింది, మళ్ళీ సైకిల్ స్టార్ట్ అయింది. ఇది సైకిల్ స్టార్ట్ అవుతున్నప్పుడు కాల మార్పులు జరగడానికి ఏంటంటే, మనుషుల్లో మార్పులు జరిగి ఘర్షణలు పెరిగి వరల్డ్ వార్స్గా మారుతాయి. అంటే వరల్డ్ వార్ ఎందుకు మారుతుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇది వరల్డ్ వార్ కాకపోయినా సెమీ వరల్డ్ వార్ జరుగుతుంది. రష్యాని కొన్ని సపోర్ట్ చేస్తున్నాయి, యుక్రెయిన్ కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇటు ఇజ్రాయిల్, ఇరాన్ వార్లలో ఒక సైడ్ ఇరాన్ ఉంది, ఇంకో ఇరాక్ ఉంది, ఇంకో సైడు ఇజ్రాయిల్ సపోర్ట్గా అమెరికా, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, ఫ్రాన్స్. అట్లా ప్రచన్న యుద్ధం అయితే జరుగుతూనే కోల్డ్ వార్. సో ఇదే మళ్ళీ ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అంటే, ఒక ఆలోచనలు ఎవరైతే ఆలోచనలు అంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ కట్టర్పంక్తి మతం ఉంది, వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. కొన్ని మామూలుగా అందరూ వసుదైక కుటుంబాన్ని ప్రచారం చేస్తే కొన్ని మతాలు ఉన్నాయి. వాటిలో ఏంటంటే వాళ్ళ దగ్గర టాలరెన్స్ ఎక్కువ ఉండే వరకు వీళ్ళు వాళ్ళని దాడి చేయడం కానీ, వాళ్ళని బలవంతంగా వాళ్ళని చంపడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి కొన్ని దేశాల్లో జరిగినాయి, మన హిందూ దేశంలో కూడా కొన్ని జరిగినాయి ఇదివరకు. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇలా జరుగుతున్నాయి కదా, మనం దీంట్లో జరిగే డ్యామేజ్ అంటే ఏదైతే ఉందో
అంటే దానివల్ల నష్టం, అంటే ఆర్థిక నష్టం కావచ్చు, పర్యావరణ నష్టం కావచ్చు, తర్వాత మానవ నష్టం కావచ్చు. ఈ నష్టాలను మనం తక్కువ చేయడం కోసం అసెన్షన్ అని మనం ఏమంటారో దాన్ని మనం చేయడం కోసం మళ్ళీ మనం ఎక్కువ ధ్యానం చేయాలి, తర్వాత సామూహిక ధ్యానం చేయాలి. అక్కడ స్టార్ట్ అయింది సార్, అంతే కదా సార్? మనకు భవచక్రాలని దాటడానికి యజ్ఞం అనుకుంటే, చక్రాలను దాటించడానికి మనకు కర్మచక్రము, మీరు చెప్పిన మన అది కాలచక్రం, ఈ రెండింటిని దాటడానికి చక్రాలు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ధర్మ సంస్థాపన కోసం ధర్మచక్రం. అది అయితే ధర్మచక్రము ఏదైతే బుద్ధుడు చెప్పిన ధర్మచక్రం అంటే బుద్ధుడు యొక్క ధర్మచక్రంలో ఏముంటాయంటే 3 ఉంటాయి, 3 రౌండ్స్ ఉంటాయి, సర్కిల్స్, ఇట్లా 3 సర్కిల్స్, 8 చువ్వలు ఉంటాయి. 3 సర్కిల్స్ స్పోక్స్ చక్ర చువ్వలు అంటారు తెలుగులో. ఓకే. అయితే మధ్యలో ఉండేది 24 అంటారు సార్, లోపల కాదా? 24. ఇప్పుడు ధర్మచక్రం ఇట్లుంది 3 ఒక చుట్టూ, చెప్పండి. ఇప్పుడు ధర్మచక్రంలో ఇప్పుడు రౌండ్స్ ఉంటాయి లోపల, మీరు ఒకసారి ఫోటో ఒక దాంట్లో ఒకటి ఇది కాదు, ఇన్నర్ సర్కిల్. మనకు పదం అర్థం. ఫస్ట్ సర్కిల్ ఏంటంటే బుద్ధం, జ్ఞానం సంపాదించుకో. సెకండ్ ఏంటంటే బుద్ధం గ్రూప్ మెడిటేషన్, సంఘం లోపల, తర్వాత ధర్మం. ఈ 3 చక్రాలు ఉన్నాయి. అంటే అదే కానీ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నాడు. ఆ ధర్మచక్రంలో ఆ 3 భాగాలు. అయితే ఈ ధర్మచక్రాన్ని మనం చేసుకోవాలి అంటే అసలు ధర్మం ఎందుకోసం మనం తెలుసుకోవాలి అంటే అది మనం 4 ఆరు సత్యాలు ఉన్నాయి. ఏంటి? దుఃఖము, దుఃఖ అంటే ప్రపంచములో దుఃఖం అనేది అంతా నిండి ఉంటది, ఎలా ఉంది. సెకండ్ అంటే దుఃఖ నివారణ, దుఃఖానికి నివారణ చేయడానికి ఒక ఉపాయం కూడా ఉంది. అది ఆ తర్వాత దుఃఖం ఎందుకు వచ్చింది అంటే కోరికలు, తృష్ణ కోసం వచ్చింది, అది రెండోది. ఇది మూడోది దుఃఖ నిర్వహణ. 4వది దుఃఖ నివారణ మార్గం, అది అష్టాంగ మార్గం. అంటే సమైక్య, శ్రీ సమైక్య, అంటే ఈ 8 స్పోక్స్ 8 వాటిని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. అంటే సరి అయిన ఆలోచన, సరి అయిన దృక్పథము, సరి అయిన సంకల్పము, సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాధి, సరి అయిన కృషి, ఇవి అంటే ఇవన్నిటి కూడా మళ్ళీ ఏంటంటే దాన్ని 3 శీల, సమాధి, ప్రజ్ఞ అంటారు. 8 కలిపి ప్రజ్ఞ అనేది ఏంటి మీకు లాస్ట్లో వస్తుంది. ఈ ప్రజ్ఞ బుద్ధుడు ఏం చెప్పాడు? ప్రజ్ఞలు కూడా 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు ఫస్ట్ ఏంటంటే సుతమయ ప్రజ్ఞ. సుతమయ ప్రజ్ఞ అంటే మనం చదువుకోవడం వల్ల, వినడం వల్ల వచ్చేది. దాంతో నువ్వు ఎన్లైట్మెంట్ కాలేవు, బయట విషయాలు. సెకండ్ ఏంటంటే చింతామయ ప్రజ్ఞ. చింతామయ ప్రజ్ఞ అంటే దాని గురించి చర్చించడం, దాని నుంచి లోతుగా అధ్యయనం చేయడం, అలా చేసుకున్నప్పుడు కొంతవరకు తెలిసిపోతుంది. కానీ ఇది కూడా కరెక్ట్ కాదు. మూడోది ఏంటంటే భావనామయ ప్రజ్ఞ. భావనామయ ప్రజ్ఞ అంటే తనకు తానుగా అనుభూతితోటి తెలుసుకోవడం. అందుకని బుద్ధుడు ఏం చెప్పాడు? నేను ఈ ఆనాపాన సతి, ఆ తర్వాత విపాసన ధ్యానం చేసి నేను తెలుసుకున్నాను, నాకు జ్ఞానోదయమైంది, కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి చేయాలి అని అతను 40 సంవత్సరాలు అదే చెప్తూ పోయాడు. 45 సంవత్సరాలు, 42 సంవత్సరాలు చెప్తూ పోయాడు. కాబట్టి అది పత్రిజీ గారు కూడా దాన్ని తీసుకొని మనకు ధ్యానం చేయడం వల్ల, స్వాధ్యాయం చేయడం వల్ల, సజ్జన సాంగత్యంలో మీరు ఎన్లైట్మెంట్ కాండి. ఈ ధ్యానయాగం ఎందుకోసం చేస్తున్నారు? అక్కడ నుంచి ఇప్పుడు 1000 మంది వచ్చారనుకోండి, ఎవరికైతే దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతారో వాళ్ళకి అక్కడే ఎన్లైట్మెంట్ అవుతుంది. అలా అవుతున్నది కూడా. అవును, చాలా మంది కదా సార్, చాలా మంది. సో అందుకని ఇప్పుడు ధ్యానం యాగం ఒక పర్టికులర్ ప్లేస్లో ఎందుకోసం చేస్తున్నాం? కడతాల్ ఎందుకు జరుగుతున్నది అంటే కడతాల్ అనేది ఏంటంటే అది ఒక ఇప్పుడు మనం దీన్ని డెవలప్ చేయకముందు అది ఒక అరణ్యంలో శంకరాచార్యులు గారు, తర్వాత అగస్త్య మహాముని, ఇంకా రకరకాల మనుషులు, రేజర్షులు అక్కడ సంచరించి ధ్యానం చేశారు. అది పత్రిజీ గారు తెలుసుకున్నారు కాబట్టి ఆ దాన్ని సెలెక్ట్ చేయగలిగాడు అనమాట. ఓహో, ఎంతో మంది మహర్షులు వచ్చి అక్కడ ఆ అరణ్యంలో సాధన చేశారు. శ్రీశైల మార్గంలో ఉంది కాబట్టి అప్పుడు అంతా కాలినడకనే వెళ్ళాడు కదా కాశీనడకలు, అక్కడ ఆగారు అనమాట. ఎన్నోసార్లు కాలినడకనే ఆ మహానుభావులు వెళ్ళినట్టు చదివాం. అప్పుడు ఏం వెహికల్స్ లేవు కదా సార్, కాలినడకనే మొత్తం భారతదేశం అంతా 3 చుట్లు తిరిగారు కదా ఆదిశంకరాచార్య. సో అంటే వారి యొక్క స్పర్శతో, మామూలుగా మహానుభావుల స్పర్శే గొప్పది కదా సార్. అలాంటిది సాధన చేశారు అంటే ఇంకెంత గొప్ప స్థలం అది. వా,
తర్వాత ఇప్పుడు అందుకని ఆ ప్రదేశంలో యాగం చేస్తూ ఆ యాగంలో మళ్ళీ ప్రజలకి చైతన్యము, ప్రజలకి ధ్యానం నేర్పేయడం, ప్రజలకు పర్యావరణం గురించి చెప్పడం, ప్రజలకి మళ్ళీ వసతి అదుపాయము, తర్వాత ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడం, తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం గురించి ఏం చేయడం, తర్వాత పొద్దున యోగా నేర్పించడం, తర్వాత వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తే వాళ్ళతోటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసి అదే కల్చరల్ ఎక్స్చేంజ్ చేయడం. ఇలా అంటే ఒక ఉద్దేశంతో కాదు పత్రిజీ గారు వసుదైక కుటుంబం కోసం పిరమిడ్ అంటే కలిపేది, ప్రపంచాన్ని ఏకం చేసేది అనడానికి నిర్వచనమే ఆ 11 రోజులు అంటారు. వావ్, సూపర్ సార్. అసలు యాగంలో ఇంత గొప్ప మతలబు ఉంది. అవును, వండర్ఫుల్. ఈవెన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆఫ్ లేట్ అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ పత్రిజీ గారు అంటే పత్రిజీ గారి కూతురులు ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తాను, సేవ్ సాయిల్ తన ఇది ఉంది కదా, చెట్లు నాటి పెట్టడం కూడా. ఎందుకోసం చెట్లు నాటి పెట్టాలని ఇప్పుడు మనం ఈ కైలాసపురి మొత్తం కూడా చెట్లు నాటిపించారు, వచ్చే ధ్యానులతోటి చెట్లు నాటిపించారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సంకల్పం తీసుకుంటారో, ఎందుకంటే వృక్ష జాతిని కూడా వాళ్ళకు కూడా వృక్ష జాతి కూడా ప్రాణం ఉంది, తర్వాత వాటికి కూడా కొన్ని స్పందనలు ఉన్నాయి, అందుకని వాటిని డెవలప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో అది కూడా ఒక ధ్యాన యాగంలో ఒక భాగంగా తీసుకున్నారు అనమాట. ఆ తర్వాత ధ్యాన యాగంలో సర్వ మానవ సౌభాతృత్వం, వసుదైక కుటుంబాన్ని ప్రోత్సహించడం కోసం తర్వాత అక్కడ నుంచి వివిధ కళాకారులు వస్తారు, వాళ్ళతో తర్వాత వివిధ నైపుణ్యం ఉన్న పని వాళ్ళు వస్తారు, వాళ్ళతోటి కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రచారం చేసుకోవడానికి. తర్వాత వివిధ పుస్తకాల వితరణ, పుస్తకాలు కూడా జ్ఞానాన్ని సంపాదించారు. పుస్తకాలు చాలా వరకు ఫ్రీ పుస్తకాలు, ప్రపంచంలో ఉన్న ప్రతి పుస్తకం మన దగ్గర ఉన్నాయి, ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నాయి. మనకి కావలసిన మాతృభాషలు అంటే తెలుగు, కన్నడ, తమిళ్ వీటిలోకి ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్నారు. ఎందుకోసం అంటే తర్వాత అనుభవాలు, జ్ఞానుల అనుభవాలన్నీ కూడా మన పుస్తక రూపంలో సంకలనం చేసి అవి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఇది చాలా అల్టిమేట్ పాయింట్ కదా సార్. ఇంతకుముందు పుస్తకాలు అనేది ఎవరో గొప్ప మహానుభావులు రాస్తారు, మనకంత ఏంటి అనుకునేవాళ్ళు. పత్రిజీ దాన్ని కార్డినల్ ప్రిన్సిపల్ గా పెట్టారు. 18వ సూత్రం, నీ ప్రతి దాని వారి అనుభవాలను గంధస్థం చేసి ఇవ్వాలి. వాహ్, మనతో రాయించారు సార్. ధ్యాన రామాయణం అని 18 ఆదర్శ సూత్రాలు ఆచరిస్తే నువ్వు ఎలా ఉన్నావు, నీ కుటుంబం ఎలా ఉంది, 18 చాప్టర్స్ గా రాయాలి అని చెప్పి రాయించారు సార్. 2017లో రాసి రిలీజ్ చేసేసాం. బుద్ధ పౌర్ణమి 2017. ఇంకా ఆ తర్వాత నుంచి అద్భుతం సార్, అల్టిమేట్ సార్. ఇవాళ ఎన్ని అంటే నిగూఢమైన సత్యాలు చెప్పారు సార్. చివరగా మీ మెసేజ్ సార్ కొత్త వాళ్ళకి ధ్యాన మహాయాగం గురించి, దాని గురించి. చూడండి, మనం ఇప్పుడు పిఎంసి చూస్తున్న మన ప్రేక్షకులు, ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు, పిల్లలు, యువకులు అందరికీ మన ఒక విన్నపం ఏంటంటే 11 రోజుల ఈ ధ్యాన యాగం ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం, అది మన పత్రిజీ గారి యొక్క ఆశయాలు, ఉద్దేశాలైన ధ్యాన జగత్, అహింసా జగత్, శాకాహార జగత్, ఈ మూడిటి కోసం మనం చేస్తున్నాం. కాబట్టి మన వంతు కర్తవ్యంగా ఫస్ట్ ఏంటంటే ఈ 11 రోజుల్లో కనీసం 3 నుంచి 4 రోజులన్నా మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలి. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే మన స్నేహితులు, బంధువుల్ని తీసుకొని రావాలి. సెకండ్. థర్డ్ ఏంటంటే మనకున్నంతలో ఎంతో కొంత మనం ఈ యజ్ఞానికి సమిధలాగా మనం సమర్పణ చేయాలి. తులమో ఫలమో ఆకువలం. ఎందుకంటే దీన్ని మనం ఏమంటామంటే దీన్ని నేను దానం అని అనను, సమర్పణ అల్టిమేట్ పాయింట్ సార్. ఎందుకంటే దానం అన్నప్పుడు దాంట్లో అనిపిస్తుంది నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇస్తాను. ఇక్కడ ఇది కాదు, పత్రిజీ గారి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం నేను కొంత సమర్పించుకుంటున్నాను, అందులో భాగస్వాములు అయ్యే ఉద్దేశంతో. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. సో అందుకని రండి. తర్వాత ఇంకోసారి ఏంటంటే అక్కడ మనకు ఈవెన్ మన పిఎంసి వాళ్ళ లైవ్ ఛానల్ కూడా ఉంది. మీ అనుభవాలు కానీ తర్వాత ఏమైనా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే కూడా అక్కడ రికార్డింగ్ కూడా చేస్తారు, అది కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏంటంటే ఇంకా ఏమిటి అంటే మనం మెయిన్గా మహిళలు, పిల్లలు వాళ్ళని ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబంలో ఆ ప్రచారం జరిగి ఇంకా వాళ్ళు ఎక్కువ మంది ధ్యానులుగా తయారవడానికి. కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండాలంటే స్త్రీలు, పిల్లలు తప్పనిసరిగా రావాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉంటే 2-3 రోజులు వచ్చి వెళ్తారు, కానీ స్త్రీలు, పిల్లలు అక్కడికి రావడం అనేది ఎంత ముఖ్యమో చెప్పారు సార్. వాహ్,
సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే నమస్తే. ఇదండి ఈనాటి పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమం విత్ శ్రీ లక్ష్మీనారాయణ గారు. విన్నాం కదా మిత్రులారా, ధ్యాన మహాయాగానికి హాజరైతే భవచక్రాన్ని దాటుతాం, జనన మరణ చక్రాలను దాటుతాం. లేకపోతే ఇక ఈదుతూనే ఉంటాం, ఎన్ని జన్మల నుంచి ఈదుతున్నామో మనకు తెలియదు. అక్కడికి వచ్చి వింటే తెలుసుకుంటాం ధ్యానము జ్ఞానంతో. తర్వాత కర్మచక్రము కర్మ గురించి తెలుసుకుంటున్నాం. బయట ప్రక్షాళన చేసుకునే కొన్ని పద్ధతులే ఉన్నాయి, కానీ ధ్యాన మహాయాగంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎన్ని కర్మచక్రాలు దగ్గరమవుతాయో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి మిత్రులారా. తర్వాత కాలచక్రం, ఇప్పుడు కాలము మారుతూ వస్తున్న సమయంలో మనలో మార్పులు వస్తున్నాయి. అరే ఎందుకు ఇలా జరుగుతుంది నా శరీరంలో, ఎందుకు ఇలా జరుగుతుంది నా మనసులో, అరే ఇంతవరకు మంచిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నారు అని మనకు అన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. ఆ కాలచక్ర ప్రభావం, దాని నుంచి కూడా బయటపడాలంటే ఏకైక పరిష్కారం పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావడం మిత్రులారా. ఆ తర్వాత ధర్మచక్రాన్ని స్థాపించడం. మనం ఇవన్నీ తెలుసుకున్నాం, సాధన చేశాం. మరి ప్రపంచమంతా ఇది స్ప్రెడ్ అవ్వాలి కదా. మనం ఆనందంగా ఉండి మన పక్కింటి వాళ్ళు వీళ్ళు ఆనందంగా లేకపోతే మనం ఎక్కడ ఆనందంగా ఉంటాం చెప్పండి. కాబట్టి ప్రపంచమంతా ఈ ధర్మ స్థాపన కోసమే పత్రిజీ ధ్యాన మహాయాగాలను మనం జరుపుకుంటున్నాం మిత్రులారా. కాబట్టి పిల్లలకి అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి, యువతకు కార్యక్రమాలు ఉన్నాయి, స్త్రీలకు అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. మెయిన్ స్టేజ్ దగ్గర అద్భుతమైన సంగీతం, ధ్యానం, జ్ఞానం అందించబడుతూనే ఉంటుంది నిరంతరంగా. ఉచిత వసతులు, ఉచిత భోజనాలతో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయబడుతుంది. కడ్తాల్ కైలాసపురి శ్రీశైలం హైవేలో కడ్తాల్ స్టేషన్ బస్టాండ్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ లోపల ఉంటుంది మిత్రులారా. డిసెంబర్ 21 నుండి 31 వరకు ఉంటుంది. డిసెంబర్ 21 5 గంటలకు ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 22 ఉదయం 5 గంటల ప్రాతకాల ధ్యానంతో ప్రారంభమై 31 ప్రాతకాల ధ్యానం తర్వాత ప్రవచనాలతో పూర్తవుతుంది మిత్రులారా. కాబట్టి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.